పార్వతి, అమ్మాయి అబ్బాయి వచ్చేశారు. అయ్యో భగవంతుడా, ఈ కార్యానికి జానకి వదిన ఎందుకు రావాలి? బాబాయ్ గారు, జానకి వదిన రాకూడదని మనం అనుకుంటే ఇలా వచ్చేసరేంటి బాబాయ్ గారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కుమార్యాః నందిని ప్రేతాః ఆత్మతృప్త్యర్థం. వదిన, మీరు కూడా వచ్చారా? అమ్మ రాలేదత్తయ్య, నేనే తీసుకొచ్చాను. ఏ సౌందర్య, జానకిని నువ్వు తీసుకొచ్చేలా చేసింది నేనే. నాకు పిండం పెట్టి నన్ను పుణ్యలోకాలకు పంపించి మీ పాపాలు కడిగేసుకుందామని చూస్తున్నారా? ఈ కార్యం సజావుగా జరగనివ్వను. నేను ప్రతీకారం తీర్చుకునేదాకా నా ఆత్మ మీ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. ఈ కార్యం ఎలా చెడగొడతానో చూడు. బాబాయ్ గారు, వదినగానే వచ్చిందా లేదంటే నందిని ఆత్మ పూనొచ్చిందా? నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నా పరిస్థితి కూడా అదేనమ్మా. నందిని, అర్థాంతరంగా తనువు చాలించి వెళ్ళిపోయావు. వెళ్తూ వెళ్తూ నీ కళ్ళని నాకు దానం చేసి ఈ లోకాన్ని చూసే అదృష్టాన్ని నాకు కల్పించావు. నీ ఆత్మ ఎక్కడున్నా నీకు శాంతి కలగాలి. నందిని ఆత్మ ఎక్కడే ఉంది. నీ దేహాన్ని అడ్డు పెట్టుకునే ఈ కార్యం జడగొడతాను. అయ్యా, ఈ పిండాలు నదిలో సమర్పిస్తే కార్యక్రమం పూర్తయినట్టే. అలాగే శాస్త్రి గారు, ఇప్పుడే సమర్పిస్తాను. చెప్పండి. నారాయణ నారాయణ నమస్తేస్తు నమస్తేస్తు శంకుచక్ర గదాధర అక్షయం గదాధర అక్షయం పిండదానేన ప్రేతతృప్తి
విష్ణురు 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 అనుకోండి. విష్ణురు 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 నదిలో కలపండి. అలాగే. తీసుకోండి. నందిని నామ్నా ఆత్మ సంతృప్త్యర్థం పిండ ప్రదానాని కరిష్యే. అయ్యో అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది. శాస్త్రి గారు, ఇదేదో కీడు జరుగుతున్న సంకేతంలా ఇలా జరుగుతుందేంటి శాస్త్రి గారు? శాస్త్రోక్తంగా కార్యక్రమం జరిపించాం కానీ ఇలా ఎందుకు జరిగిందో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. మరో మంచి రోజు చూసి ఈ కార్యక్రమం మళ్ళీ జరిపిద్దాం. శాస్త్రి గారు, మరి ఈరోజు చేయించిన కార్యక్రమం వృధా అయినట్టేనా? వృధా అయినట్టేనమ్మా. అత్తయ్య గారు, మరో మంచి రోజు చూసి శాస్త్రి గారు జరిపిద్దామని చెప్తున్నారు కదా, అలాగే జరిపిద్దాం. అంతకంటే మనం చేయగలిగిందేముంది? పదండి వెళ్దాం. సరే. పదమ్మా. ఈ నందిని ఆత్మకు మంచి రోజు రానివ్వను. వచ్చినా ఎలాంటి కార్యం సజావుగా జరగనివ్వను. నా నుంచి మురారిని నువ్వు కాపాడుకోలేవు. వాడి కళ్ళల్ని ఆవిరయ్యేలా చేసి జీవితాంతం వాడు కుమిలిపోయేలా చెయ్యకపోతే నా పేరు నక్షత్రే కాదు. అత్తయ్య, నక్షత్ర రూపంలో అటు నా ఇంట్లో తెలిసి ఒక తప్పు జరుగుతూ ఉంది. ఇటు నా చెల్లెలు జానకి కుటుంబంలో తెలియక ఒక తప్పు జరుగుతోంది. జానకి ప్రాణాలకే ముప్పొచ్చింది. నా మీద ద్వేషంతోనో జానకి కుటుంబం మీద పగతోనో ఎవరో కావాలనే చీకట్లో ఉంటూ ఈ ఘోరాలు చేస్తున్నారు. ఆ రాక్షసులెవరో వెంటనే తెలుసుకోవాలి. హలో అమ్మా. ద్వారకా, కేసు విషయం ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏవైనా క్లూస్ దొరికాయా? జానకి మీద అటాక్ చేసింది ఎవరో, ఆ రోజు పెళ్లిలో సౌందర్య మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో వెంటనే మనం తెలుసుకోవాలి ద్వారకా. ఇన్నేళ్ల నా కెరీర్లో ఇది నాకు ఛాలెంజింగ్ కేసు అమ్మా. నా ఫస్ట్ ప్రయారిటీ ఈ కేసు గురించే. ఆ క్రిమినల్ ఎవరో, ఎందుకు చేశారో వీలైనంత తొందరగా ఫైండ్ అవుట్ చేసి వాళ్లకు సరైన శిక్ష పడేలా చేసి ఈ కేసు క్లోజ్ చేస్తానమ్మా. ద్వారకా, నువ్వు నేను చాలా ధైర్యంగా ఉన్నావు, కానీ ఇక్కడ అందరూ భయంతో బ్రతుకుతున్నారు. మళ్ళీ ఎలాంటి ఘోరం ఇక్కడ జరగకూడదంటే వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి. అలాగేనమ్మా. నందినికి సాయం చేసిన రౌడీ హాస్పిటల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పాం. ప్రస్తుతం వాడు మాట్లాడకపోయినా గతంలో చాలా మందితో వాడు ఫోన్లో మాట్లాడుంటాడు కదా. వెంటనే వాడి మొబైల్ ఫోన్ రికవరీ చేయి ద్వారకా.
వాడి ఫోన్ ద్వారా కూడా ఆ క్రిమినల్స్ ఎవరో ఎవరిదంతా చేయించారో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ క్లూ కేస్కి చాలా హెల్ప్ అవుతుందమ్మా. అలాగే చేస్తా. ముందు వాడి కాల్ హిస్టరీ చూస్తా. ఇక ముందు వాడికి ఎవరెవరి నుంచి కాల్స్ వస్తున్నాయో ట్రాక్ చేస్తా. అలాగే ద్వారకా, వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూద్దాం. అలాగేనమ్మా, ఉంటాను. ఉంటాను, బాయ్. అమ్మా దుర్గా, ఏంటి మావయ్య? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. జానకి మీద దాడి చేసిన వాళ్ళెవరో, సౌందర్యం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలిసిందా అని అడగబోతున్నారు. ద్వారకా ఆ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాడు మావయ్య. ఇప్పుడే తనతో మాట్లాడాను. చీకట్లో ఉన్న ఆ కిరాతకులెవరో తొందరలోనే తెలుస్తుంది. నేనిప్పుడు ఆ కేసు గురించి మాట్లాడాలనుకోవట్లేదమ్మా. జరిగిన విషయాలు తలుచుకుని భయపడుతున్నా సౌందర్య గురించి మాట్లాడాలి. అందరిలాగే సౌందర్య కూడా భయపడుతోంది. నేను మాట్లాడతాను మావయ్య, తన గురించి మీరేం టెన్షన్ పడకండి. సౌందర్య భయపడటం మాత్రమే కాదమ్మా, ఆ భయంతో చరణ్ని దూరం పెట్టేసిందమ్మా. ఏంటి మావయ్య మీరనేది? అవునమ్మా, 108 రోజులు దీక్ష చేయాలని సంకల్పించుకుందమ్మా. తనతో ఒక్క మాటైనా చెప్పకుండా, తన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా సౌందర్య అలా సంకల్పించుకోవటం చరణ్కి అస్సలు నచ్చలేదమ్మా. ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. ప్రాణగండం దాటి పాణిగ్రహణం జరిగి వాళ్ళ జంట ఒక్కటయ్యారమ్మా. వాళ్ళని ఆశీర్వదించి ఒక శుభకార్యం జరిపించామని మనం చాలా సంతోషించాం. కానీ పెళ్ళైన జంట సంతోషంగా లేరమ్మా. సౌందర్యతో నువ్వే మాట్లాడాలమ్మా. సౌందర్య మీద చరణ్కు కోపం పోవాలి. వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా సంతోషంగా ఉండాలమ్మా. నేను మాట్లాడతాను మావయ్య. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడే నేను వెళ్ళి మాట్లాడతాను. అలాగేనమ్మా. సౌందర్య, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి పెద్దమ్మా? నీ కాపురం గురించే. నిన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషి నీ మెళ్ళో తాళి కట్టింది నీకు దూరంగా ఉండడానికా? 108 రోజుల దీక్ష ఏంటి? అసలు ఆ ఆలోచన నీకొచ్చిందా, లేదంటే నీకీ సలహా ఇంకెవరైనా ఇచ్చారా? పెద్దమ్మా, అది మాట్లాడు సౌందర్య. ఎందుకిలాంటి సంకల్పమో, ఎందుకీ దీక్షో సమాధానం చెప్పు. పెద్దమ్మా, చరణ్కి నాకు పెళ్లి నిశ్చయమైన దగ్గర నుంచి ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది. పెళ్లి రోజు నా మీద దాడి జరిగింది. పెళ్లి తర్వాత అమ్మ మీద అలాంటి దాడి జరిగింది. నేను చరణ్ సంతోషంగా జీవితం పంచుకోవడం ఎవరికో నచ్చట్లేదు. అందుకే కొద్ది రోజులు నేను చరణ్ దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే ఏ అనర్థాలు జరగకుండా ఉంటాయని అనిపించింది. అందుకే దీక్ష పేరు చెప్పి చరణ్ని బాధ పెట్టాను, దూరం పెట్టాను. నేనెలాంటి దీక్షలోనూ లేను పెద్దమ్మా. చరణ్ని దూరం పెట్టడానికే నేనలా అబద్ధం చెప్పాను. ఈ కుటుంబం మీద మళ్ళీ ఎవరి కన్నో పడింది. ఎందుకిలాంటి కుట్రలు చేస్తున్నారో నాకు తెలియడం లేదు. వీటి కారణంగా నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకోకు. వెంటనే చరణ్కి సారీ చెప్పి చరణ్తో సంతోషంగా కాపురం చేయి. అది కాదు పెద్దమ్మా. ఈ ఇంట్లో వాళ్ల మీద శత్రువులు పుట్టుకొస్తున్నందుకు నాక్కూడా భయంగా ఉంది. చాలా కోపం వస్తోంది. అలానే మనం భయపడుతూ కూర్చుని ఇంకా ఇంకా ఆందోళనలో కూరుకుపోకూడదు. నువ్వు చరణ్ సంతోషంగా ఉండకూడదని ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు సంతోషంగా ఉంటే మన శత్రువులెవరో బయటకొస్తారు. అప్పుడు మనం వాళ్ళని పట్టుకోవచ్చు. బీ పాజిటివ్. నువ్వు చరణ్ హ్యాపీగా ఉండండి. అలాగే పెద్దమ్మా. 31, 32, come on, fast, 33, 34, 35.
కమాన్ మురారి, కమాన్ కమాన్. కౌంట్ 30 రీచ్ అయ్యావు. ఇదిగో 100 కౌంట్ చేస్తా అన్నావు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. 1 33 34 35 36. వెరీ గుడ్ మావయ్య. అదేంటమ్మా కష్టం మురారి పడుతుంటే నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావేంటి? కష్టం మురారీదే అయినా ఇలాంటి ఎంకరేజ్మెంట్ కూడా ముఖ్యం కదా మావయ్య. మురారి మంచి బాక్సర్గా పేరు తెచ్చుకోవాలని, ఛాంపియన్ అవ్వాలని నాతో పాటు నువ్వు కోరుకుంటున్నావు. అలాంటిది నిన్ను మెచ్చుకోవడంలో తప్పులేదు కదా. వామ్మో, నట నక్షత్ర, నటప్రభ, నీ ఎంకరేజ్మెంట్ డ్రామాలో నన్ను కూడా కలిపేసుకొని ఏమి నటిస్తున్నావమ్మా. పాపం మురారి. మురారి, కమాన్ కమాన్, యూ క్యారీ ఆన్. అరేరే, కౌంట్ మర్చిపోయాను. నేను గుర్తుపెట్టుకున్నాను. 42 42 43 44 45 46. మురారి, ఇంకా చాలు. మరీ ఎక్కువ వర్కౌట్ చేస్తే మంచిది కాదు. ముందు ఈ ప్రోటీన్ షేక్ తాగు, తర్వాత ఈ బాయిల్డ్ ఎగ్స్ తిను. అమ్మా నక్షత్ర, ప్రోటీన్ షేక్ నాకు లేదా? లేదు మావయ్య. పోనీ ఒక గుడ్డు? నో మావయ్య. అన్ని మురారికి తీసుకొచ్చి పెట్టమ్మా. మురారి గెలిపే నీకు ముఖ్యం. ఈ మావయ్య ఆరోగ్యం నీకు అసలు పట్టింపే లేదు. మావయ్య, కరెక్ట్ గా చెప్పావు. నాకు మురారి గెలిపే ముఖ్యం. సెలబ్రిటీ రేంజ్ లో నా మురారి పేరు నేషనల్ ఛానల్స్ లో వినపడాలి. గ్రేట్ అచీవ్మెంట్ అంటే అది కదా. మురారి కోసం అన్నీ చేస్తూనే మురారి జీవితాశయాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదే. అరే అరే నక్షత్ర. అమ్మా నక్షత్ర, నువ్వు కొడుతున్నావో మసాజ్ చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏదో సరదాగా కొట్టానులే మావయ్య. నాకు నిజంగా నిన్ను కొట్టాలనిపిస్తుంది, కానీ అత్తయ్య ఆపింది, అందుకే ఊరుకుంటున్నాను. మావయ్య, మసాజ్ అంటే గుర్తొచ్చింది. మురారికి హెడ్ మసాజ్ చేయాలి. మురారి, ఇట్రా, వచ్చి కూర్చో. రా మురారి, కూర్చో. నాకిప్పుడు మసాజ్ ఏం వద్దు నక్షత్ర. మురారి, డైలీ నువ్వు ప్రాక్టీస్ చేసి చేసి అలసిపోయావు. కాస్త రిలీఫ్ గా ఉంటుంది. వద్దని చెప్పకు. రా కూర్చో. అరే నక్షత్ర. రా మురారి, కూర్చో. అత్తయ్య దీనికి చివరి అవకాశం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ అత్తయ్య మాట కోసం సైలెంట్గా భరించాల్సి వస్తుంది. అమ్మా నక్షత్ర, నువ్వు మురారికి మసాజ్ చేస్తుంటే ఇక్కడ నాకు నిద్ర వస్తుందమ్మా. కాసేపు నా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవుతాను.
వదినా మీకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఇన్ని దారుణాలు జరగడానికి కారణం ఎవరో కాదొదినా, ఆ నందినియే. మనిషి చనిపోయినా ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంది. నందిని ఆత్మ జానకి వదిన శరీరంలోకి దూరి ఇలా చేస్తూ ఉంది. జానకి ఒంట్లో ఉన్న నందినిని నేను నందినిని